ఒకటి 2 రోజులు ఇడ్లీ తిన్న తర్వాత మూడో రోజుకి మిగిలిపోయిన పిండి ఉంటది కదా! బాగా పులిసిపోయి, దాంతో కనుక ఇలా పునుగులు చేసుకుంటే అద్దిరిపోతది అంతే. ఈ పునుగులు చేసుకోవడానికి ఇడ్లీ పిండిలో జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, మీకు ఇష్టం ఉంటే సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకోవచ్చు. బేకింగ్ సోడా మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. లేదంటే పునుగులు చాలా గట్టిగా వస్తాయి. బియ్యపు పిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా, గట్టిగా కాకుండా నేను చూపిస్తున్నట్టు కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత బాగా కాగిన నూనెలోకి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక వీటన్నిటిని ఒక బౌల్‌లోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే పైన అలా కారప్పొడి చల్లుకొని పక్కన టమాటా చట్నీతో తింటే అదిరిపోతాయి. నిజంగా చెప్తున్నా, అచ్చం స్ట్రీట్‌లో దొరికిన టేస్టే వస్తది. ఖచ్చితంగా ట్రై చేయండి.